హలో ఎవరివన్, వెల్కమ్ టు ఎస్ఎస్సి యూట్యూబ్ ఛానల్. నేను మీ శేషు సార్. ఈరోజు మనం ఆర్ఆర్బి ఎన్టీపీసీ ప్రీవియస్ పేపర్ ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. ఆల్రెడీ ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఎగ్జామ్ డేట్స్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. నెక్స్ట్ మంత్ 5th నుంచి జరుగుతాయి. ఇప్పుడు అర్థమెటిక్ పేపర్ ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో 15 క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను. నెక్స్ట్ అర్థమెటిక్ అంటే 30 క్వశ్చన్స్ ఉంటాయి. రీజనింగ్ వచ్చి 30 క్వశ్చన్స్ ఉంటాయి. జీకే వచ్చి 40 క్వశ్చన్స్ ఉంటాయి. ఆర్ఆర్బి ఎన్టీపీసీ అంటే 100 క్వశ్చన్స్ 100 మార్క్స్కి కండక్ట్ చేస్తారు. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఏ సమ్ ఆఫ్ రూపీస్ 12,000 అంటే ప్రిన్సిపల్ ఎంత? 12,000. అది డబుల్ అవుతుంది. ఏ ఇంట్రెస్ట్? కాంపౌండ్ ఇంట్రెస్ట్. డబుల్ అయ్యేదానికి ఎన్ని ఇయర్స్ పడుతుంది? 5 years. అంటే కాన్సెప్ట్ ఏమంటే ప్రతి 5 yearsకి డబుల్ అవుతుంది. ఫస్ట్ 5 yearsకి డబుల్ అవుతుంది. 12కి డబుల్ ఎంత? 24,000. క్వశ్చన్లో ఏమడిగారంటే అట్ ద ఎండ్ ఆఫ్ 15 years. నెక్స్ట్ 5 yearsకి కూడా డబుల్ అవుతుంది. 24కి డబుల్ ఎంత? 48. నెక్స్ట్ 5 yearsకి కూడా డబుల్ అవుతుంది. 48కి డబుల్ 96,000. క్వశ్చన్లో ఏమడిగారంటే 15 yearsకి అడిగారు. 15 years అంటే 5 + 5 + 5 అంటే 15 years. 15 yearsకి ఎంత అమౌంట్ అవుతుంది? 96,000. అంటే ఆన్సర్ ఏ ఆప్షన్? ఫస్ట్ ఆప్షన్. మన వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్, రేషియో ఆఫ్ 2 numbers. 2 numbers ఉన్నాయి. ఏ రేషియోలో ఉన్నాయి? 2:3. అంటే నెంబర్స్ని ఏమనుకుందాం? 2x 3x. వెన్ 4 ఈజ్ యాడెడ్ టు ద నెంబర్స్. ప్రతి నెంబర్కి ఎంత యాడ్ చేసాం? 4 యాడ్ చేసాం. అప్పుడు రేషియో ఏమైంది? 7/10 అయింది. నెక్స్ట్ దీన్ని సాల్వ్ చేస్తే మనకు x వాల్యూ వస్తుంది. క్వశ్చన్లో ఏమడిగారు? డిఫరెన్స్ బిట్వీన్ ద నెంబర్స్. నెంబర్స్ అంటే 2x 3x. క్వశ్చన్లో డిఫరెన్స్ అడిగారు. 2xకి 3xకి డిఫరెన్స్ అంటే x. అంటే ఏం కనుక్కోవాలి మనం? x వాల్యూ కనుక్కోవాలి. క్రాస్ మల్టిప్లై చేయండి. మీరు సాల్వ్ చేసి ఆన్సర్ని కామెంట్లో పోస్ట్ చేయండి. 10 × 2x 20x, 10 × 4 40, 3x × 7 21x, 4 × 7 28. ఎక్స్లంతా ఒక సైడ్ పంపించుకోండి. 21xలో 20x పోతే 1x, 40లో 28 పోతే ఎంతో ఆన్సర్ని కామెంట్లో పోస్ట్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్, ఫ్రమ్ టాప్ ఆఫ్ ఏ బిల్డింగ్. ఇక్కడ చూడండి, ఇక్కడ బిల్డింగ్ ఉంది. ఇక్కడ ఏముంది? బిల్డింగ్ ఉంది. బిల్డింగ్ వచ్చి ఎన్ని మీటర్స్ హైట్? 60 meters హైట్. నెక్స్ట్, టాప్ ఆఫ్ ద బిల్డింగ్ నుంచి మనం దేన్ని చూస్తాన్నా? టాప్ ఆఫ్ ద టవర్ని, అదేవిధంగా బాటమ్ ఆఫ్ ద టవర్ని చూస్తాను. డిప్రెషన్ అంటే పైనుంచి కిందకి చూస్తాను. ఇది వచ్చి టవర్, ఇది వచ్చి టవర్. ఫస్ట్ మనం టాప్ని చూసాం. బిల్డింగ్ నుంచి టవర్ యొక్క టాప్ని చూసాం. అప్పుడు యాంగిల్ ఎంత? 30 degrees. యాంగిల్ ఎంత? 30 degrees. నెక్స్ట్, టాప్ ఆఫ్ ద బిల్డింగ్ నుంచి బాటమ్ ఆఫ్ ద టవర్ని చూసాం. యాంగిల్ ఎంత? 60 degrees. యాంగిల్ ఎంత? 60 degrees. నెక్స్ట్, ఇప్పుడు ఏం చేయాలంటే హైట్ ఆఫ్ ద టవర్ కనుక్కోవాలి. హైట్ ఆఫ్ ద టవర్ తెలియదు కదా, h. ఇప్పుడు జస్ట్ మీరు ట్రయాంగిల్స్కి tan అప్లై చేస్తే సరిపోతుంది. నెక్స్ట్, ఇక్కడ 2 ట్రయాంగిల్స్ ఉన్నాయి. ఫస్ట్ ట్రయాంగిల్ వచ్చి ట్రయాంగిల్ ఏబిసి. ట్రయాంగిల్ ఏబిసి. నెక్స్ట్, ఏబి అంటే ఎంత? 60. ఇక్కడ యాంగిల్ 60. tan అప్లై చేయండి. tan 60. tan 60 అంటే ఆపోజిట్ బై అడ్జసెంట్. ఆపోజిట్ అంటే 60, అడ్జసెంట్ తెలియదు కదా, బీసీ. tan 60 అంటే వాల్యూ ఎంత? √3. అంటే బీసీ వాల్యూ ఏమవుతుంది? 60/√3. చూడండి, ఈ వాల్యూ వచ్చి 60/√3.
ఇది 60/√3 అయితే డిఈ కూడా ఏమవుతుంది, బీసీ ఈజ్ ఈక్వల్ టు డిఈ. ఇది కూడా ఏమవుతుంది 60/√3. నెక్స్ట్ ఇంకో ట్రయాంగిల్ తీసుకోండి, ట్రయాంగిల్ ఏడిఈ. ట్రయాంగిల్ ఏడిఈ యాంగిల్ ఎంత 30 degrees. నెక్స్ట్ ఈ లెంత్ వచ్చి 60/√3. నెక్స్ట్ టోటల్ వచ్చి 60. టోటల్ ఎంత 60. ఇది హెచ్ అయితే ఇదేమవుతుంది 60 - హెచ్, అంతే కదా. ఇది హెచ్ అయితే ఇది కూడా హెచ్ అవుతుంది. టోటల్ 60 కాబట్టి 60 - హెచ్. కావాలంటే ఈ రెండు యాడ్ చేయండి, ఎంత వస్తుంది 60 వస్తుంది. దీన్ని ఇప్పుడు ఏమని రాసుకోవచ్చు, 60 - హెచ్ అని రాయొచ్చు. ట్యాన్ అప్లై చేయండి. ట్యాన్ 30 అంటే 1/√3. ట్యాన్ 30 అంటే 1/√3. ట్యాన్ అంటే ఆపోజిట్ బై అడ్జసెంట్. 60 - హెచ్ బై 60/√3 కదా. సింప్లిఫై చేద్దాం. 60ని ఏమని రాయొచ్చు 20 × 3 అని రాయొచ్చు. 3ని మనం √3 × √3 అని రాయొచ్చు. 60 అంటే 20 × 3. 3ని మనం √3 × √3 అని రాయొచ్చు. అంటే డిఈ వాల్యూ ఎంత, డిఈ వాల్యూ వచ్చి 20√3. డిఈ వాల్యూ వచ్చి 20√3. √3 క్యాన్సల్. 20 ఈజ్ ఈక్వల్ టు 60 - హెచ్. హెచ్ని ఎలా, నెక్స్ట్ ఇక్కడ మీకు కనపడదు కాబట్టి ఇక్కడ రాస్తాను. 1/√3 ఈజ్ ఈక్వల్ టు 60 - హెచ్ బై 20√3. √3 క్యాన్సల్. 20 ఈజ్ ఈక్వల్ టు 60 - హెచ్. అంటే హెచ్ వాల్యూ వచ్చి 60 - 20 అంటే ఎంత 40. క్వశ్చన్లో ఏమడిగారు, హైట్ ఆఫ్ ద టవర్. హైట్ ఆఫ్ ద టవర్ ఎంత 40. అంటే ఆన్సర్ ఏ ఆప్షన్, థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, ఇక్కడ ఒక ఈక్వేషన్ ఇచ్చారు. ఏమని ఇచ్చారు, 2x² - 8x - m = 0. ఒక రూట్ ఇచ్చారు. రూట్ అంటే ఎక్స్ వాల్యూ అని. ఎక్స్కి 2 రూట్స్ వస్తాయి. ఎక్స్కి 2 వాల్యూస్ వస్తాయి. ఒక వాల్యూ ఏమని ఇచ్చారు 5/2. సబ్స్టిట్యూట్ చేయండి. ఎక్స్ వాల్యూ 5/2. 5/2 హోల్ స్క్వేర్. ఎక్స్ వాల్యూ 5/2. సాల్వ్ చేస్తే మనకేమొస్తుంది m వాల్యూ వస్తుంది. లెఫ్ట్ సైడ్ -m, రైట్ సైడ్కి వెళ్తే +m. 2 × 5² 25. 25/4. 8 × 5 40. 40/2. 2 1s 2 2s. 2ని కామన్ తీసుకోండి. 25 - 40 అంటే -15/2. అంటే m వాల్యూ ఎంత -15/2. అంటే సెకండ్ ఆప్షన్, ఫోర్త్ ఆప్షన్ రాంగ్. ఇక్కడ ఏం కనుక్కోవాలి, మనం అదర్ రూట్ కనుక్కోవాలి. నెక్స్ట్ అదర్ రూట్ ఎలా కనుక్కుంటా, ఈక్వేషన్ ఏమని ఇచ్చారు 2x² - 8x - m. m అంటే -15/2. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2x² - 8x + 15/2. ఇక్కడ నేను షార్ట్ కట్ చెప్తాను చూడండి. ఇక్కడ ఈక్వేషన్ ఈ ఫార్మేట్లో ఉంటే, అంటే మిడిల్లో మైనస్ ఉంటే రూట్స్ ఖచ్చితంగా 2 ప్లస్లే వస్తాయి. అలా కాకుండా అన్ని ప్లస్లు ఉంటే రూట్లు 2 మైనస్ వస్తాయి. ఇక్కడ మిడిల్లో మైనస్ ఉంది కాబట్టి రూట్స్ ఏమొస్తాయి 2 ప్లస్లే వస్తాయి. చూడండి, ఒక రూట్ ఆల్రెడీ ప్లస్, ఇంకొక రూట్ ఇది వచ్చి m వాల్యూ చూడబాకండి. సెకండ్ ఆప్షన్, ఫోర్త్ ఆప్షన్ ఆల్రెడీ ఎలిమినేట్ చేశారు. నెక్స్ట్ ఇక్కడ ఏమన్నారు అదర్ రూట్ అన్నారు. ఒక రూట్ 5/2, ఇంకా వేరే రూట్ ఏమవుతుంది మళ్ళీ 5/2 కాదు కదా, మళ్ళీ 5/2 అయితే కాదు. అంటే ఆన్సర్ ఏమవుతుంది 3/2. ఒకవేళ డౌట్ ఉంటే చెక్ చేసుకోండి. ఎక్స్ బదులు 3/2 సబ్స్టిట్యూట్ చేయండి. ఎక్స్ బదులు 3/2 సబ్స్టిట్యూట్ చేయండి. సాటిస్ఫై అయితే అదే కరెక్ట్ రూట్. 3/2 హోల్ స్క్వేర్ 8 × 3/2 +
15/2. Next 2 into 9/4 24/2 plus 15/2. 15/2 2 2s 2 ని కామన్ తీస్తే 15 plus 9 24 minus 24 0. రూట్ అంటే సబ్స్టిట్యూట్ చేస్తే 0 రావాలి కాబట్టి ఆన్సర్ ఏ ఆప్షన్ ఫస్ట్ ఆప్షన్. ఇక్కడ మనం రూట్ కనుక్కోకుండానే చెప్పచ్చు. ఒక రూట్ 5/2 అయితే ఇంకొక రూట్ ఏమవుతుంది 3/2 అంటే ఆన్సర్ ఏ ఆప్షన్ ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ ఆల్రెడీ డిస్కస్ చేసాము. నెక్స్ట్ ఇక్కడ బార్ డయాగ్రామ్ ఇచ్చారు. నెక్స్ట్ అమిత్ ఎన్ని డేస్లో వర్క్ కంప్లీట్ చేశాడు 25. సౌరభ్ వచ్చి 30, కిర్పాల్ వచ్చి 20, రిషబ్ వచ్చి 35, పృథ్వీ వచ్చి 40. ఇక్కడ ఏమడిగారు ఇఫ్ సౌరభ్ అండ్ కిర్పాల్. సౌరభ్ ఎన్ని డేస్లో చేస్తారు 30, కిర్పాల్ వచ్చి 20 డేస్లో చేస్తారు. క్వశ్చన్లో ఏమడిగారు ఇద్దరు కలిసి ఎన్ని డేస్లో చేస్తారు. షార్ట్ కట్ ఉంది. షార్ట్ కట్ ఏమంటే ఏ ఇస్తాడు బి ఇస్తాడు, ఏ ప్లస్ బి అడుగుతారు. షార్ట్ కట్ వచ్చి ప్రోడక్ట్ బై సమ్. ప్రోడక్ట్ అంటే 30 into 20 బై సమ్ అంటే 30 plus 20 600/50. ఇక్కడ 2 zeros అంటే 100 కదా, 50 ones 50 twos. 6 into 2 ఎంత 12 days. ఈ విధంగా మనం ఈజీగా చేసుకోవచ్చు. మీకు ఇబ్బంది అనిపిస్తే నార్మల్గానే చేయండి. 50 12s ఎంత 600. మన షార్ట్ కట్స్ నచ్చితే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా ఇటువంటి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ చాలా సింపుల్. డిఫరెన్స్ బిట్వీన్ మీన్. ఫస్ట్ ఏం కనుక్కోవాలా మీన్ కనుక్కోవాలి. మీన్ అంటే యావరేజ్ అని. యావరేజ్ అంటే సమ్ ఆఫ్ నెంబర్స్ బై నెంబర్ ఆఫ్ నెంబర్స్. 5 నెంబర్స్ అంటే బై 5 చేయాలి కదా. కాంపోజిట్ నెంబర్స్ అంటే ప్రైమ్ నెంబర్స్ కాకుండా మిగిలిన నెంబర్స్ ఏమంట కాంపోజిట్ నెంబర్స్ అంట. 1 అనేది ప్రైమ్ నెంబరు కాదు, కాంపోజిట్ నెంబర్ కూడా కాదు. ఫస్ట్ 5 ప్రైమ్ నెంబర్స్ అంటే 2 3 5 7 నెక్స్ట్ 11. ఫస్ట్ 5 ప్రైమ్ నెంబర్స్ ఇవే కదా, 2 3 5 7 11. ఫస్ట్ 5 కాంపోజిట్ నెంబర్స్. ప్రైమ్ నెంబర్స్ కాకుండా మిగిలిన నెంబర్స్ కాంపోజిట్ నెంబర్స్. 2 3 ప్రైమ్ కాంపోజిట్ నెంబర్ 4 6 8 9 10. ఓకేనా. నెక్స్ట్ ఫస్ట్ మీన్ కనుక్కుందాం. మీన్ అంటే సమ్ ఆఫ్ నెంబర్స్ బై నెంబర్ ఆఫ్ నెంబర్స్. సమ్ అంటే యాడ్ చేయాలి కదా, యాడ్ చేయండి. 4 plus 6 ఎంత 10. 10 plus 10 20 29. 29 ఒక 8 37. నెక్స్ట్ డిఫరెన్స్ అడిగారా అంటే మైనస్. సమ్ ఆఫ్ నెంబర్స్ బై నెంబర్ ఆఫ్ నెంబర్స్. సమ్ చేయండి 11 18 20 25 28. డిఫరెన్స్ ఎంత 11 కాదు. 37లో 28 పోతే 9 కదా, 9/5. ప్రతి ఒక్కరు ఆన్సర్ ఎంతో కామెంట్లో పోస్ట్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్. 2 men starts traveling from same place in same direction. ఇద్దరు స్టార్ట్ అయ్యారు ఒకే ప్లేస్లో ఒకే డైరెక్షన్లో వెళ్తా ఉన్నారు. ఫస్ట్ అతని స్పీడ్ 5, సెకండ్ అతని స్పీడ్ 5.5. 2 స్పీడ్స్ ఉంటే రిలేటివ్ స్పీడ్ తీసుకోవాలి. సేమ్ డైరెక్షన్ అంటే డిఫరెన్స్ అవుతుంది. 5కి 5.5కి డిఫరెన్స్ ఎంత 0.5 kmph. నెక్స్ట్ వాళ్ళిద్దరి మధ్య డిస్టెన్స్ ఎంత ఉండాలా 8.5 kilometers. ఇక్కడ ఏం కనుక్కోవాలి మనం టైం కనుక్కోవాలి. టైంకి ఫార్ములా డిస్టెన్స్ బై రిలేటివ్ స్పీడ్. డిస్టెన్స్ ఎంత 8.5 kilometers. రిలేటివ్ స్పీడ్ వచ్చి 0.5 అంటే 85/5 అంటే ఆన్సర్ ఎంత 17 hours అంటే ఆన్సర్ 4th ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. డిఫరెన్స్ బిట్వీన్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ కాంపౌండెడ్ యాన్యువలీ అండ్ సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ certain sum for 2 years. 2 yearsకి
సింపుల్ ఇంట్రెస్ట్కి కాంపౌండ్ ఇంట్రెస్ట్కి డిఫరెన్స్కి ఫార్ములా ఏమంటే P ఇంటూ R% హోల్ స్క్వేర్. ఇక్కడ డిఫరెన్స్ ఇచ్చారు, ఎంతనిచ్చారు? 20 రూపీస్. ప్రిన్సిపల్ తెలియదు, ఫైండ్ అవుట్ చేయాలి. R% అంటే 4% హోల్ స్క్వేర్. 4% అంటే 4/100. పర్సంటేజ్ అంటే ఏమని? 1/100 అని. నెక్స్ట్ 20 ఈజ్ ఈక్వల్ టు P ఇంటూ 4 స్క్వేర్ 16 బై 100 ఇంటూ 100. 100 ఇంటూ 100 అంటే 10,000 వస్తుంది. క్యాన్సలేషన్ చేద్దాం. 4 4s 4 5s 4 1s 4 2s 8 4 5s అంటే ప్రిన్సిపల్ ఏమవుతుంది? 2,500 ఇంటూ 5 అంటే 12,500. అంటే ఆన్సర్ ఏ ఆప్షన్? థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, డినామినేటర్ ఆఫ్ ఏ ఫ్రాక్షన్. ఇప్పుడు ఒక ఫ్రాక్షన్ ఉంది. ఫ్రాక్షన్ అంటే న్యూమరేటర్ ఉంటుంది, డినామినేటర్ ఉంటుంది. నెక్స్ట్ న్యూమరేటర్ అంటే, డినామినేటర్ అంటే హారము, న్యూమరేటర్ అంటే లవం. నెక్స్ట్ ఇక్కడ ఏమని ఇచ్చారంటే న్యూమరేటర్ని ఎక్స్ అనుకుందాం. న్యూమరేటర్ని ఏమనుకుందా? ఎక్స్. డినామినేటర్ ఏమవుతుంది? 2 మోర్ కదా, ఎక్స్ ప్లస్ 2 అవుతుంది. ఓకేనా? వెన్ న్యూమరేటర్ ఈజ్ మల్టిప్లైడ్ బై 3. ఇప్పుడు న్యూమరేటర్ని 3తో మల్టిప్లై చేస్తాం, డినామినేటర్ని 2తో మల్టిప్లై చేస్తాం. డినామినేటర్ అంటే ఎక్స్ ప్లస్ 2, 2తో మల్టిప్లై చేస్తాం. అప్పుడు ఫ్రాక్షన్ ఎంత అయింది? 1/2. ఇక్కడ ఏం కనుక్కోవాలి మనం? గివన్ ఫ్రాక్షన్. గివన్ ఫ్రాక్షన్ అంటే ఎక్స్ బై ఎక్స్ ప్లస్ 2. లేదంటే ఆప్షన్స్ తీసుకొని కూడా వెరిఫై చేయొచ్చు. ఈ రెండింటికి డిఫరెన్స్ ఎంత ఉండాలా? 2 ఉండాలి. డిఫరెన్స్ 3 ఉంది, రాంగ్. డిఫరెన్స్ 3 ఉంది, రాంగ్. డిఫరెన్స్ 1 ఉంది, రాంగ్. డిఫరెన్స్ 2 ఉంది. అంటే ఆన్సర్ ఏమవ్వచ్చు? ఆన్సర్ వచ్చి 4th ఆప్షన్. డౌట్ ఉంటే చెక్ చేద్దాం, క్రాస్ మల్టిప్లై చేద్దాం. 2 ఇంటూ 3x 6x, x ఇంటూ 2 2x ప్లస్ 4. 6xలో 2x పోతే 4x ఈజ్ ఈక్వల్ టు 4. అంటే x వాల్యూ ఎంత? 1. x వాల్యూ 1 కదా, సబ్స్టిట్యూట్ చేయండి. 1/1 ప్లస్ 2. ఇంత సబ్జెక్ట్ వాడాల్సిన వల్ల ఆప్షన్ యూజ్ చేసి మనం ఈజీగా చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, లీస్ట్ నెంబర్ దట్ షుడ్ బి యాడెడ్ టు లార్జెస్ట్ 3-digit నెంబర్. లార్జెస్ట్ 3-digit నెంబర్ అంటే 999. 999కి ఎంత యాడ్ చేయాలని అడిగారు. ఎంత యాడ్ చేయాలో తెలియదు కదా, ఆప్షన్స్ ప్రకారం యాడ్ చేసుకుందాం. ఫస్ట్ ఆప్షన్ అంటే 24 యాడ్ చేయాలి. అలా యాడ్ చేస్తే అదేం కావాలా? పర్ఫెక్ట్ స్క్వేర్. 999 24 యాడ్ చేస్తే ఎంత వస్తుంది? 1023 వస్తుంది. 1023 వచ్చి ఆ నెంబర్కి స్క్వేర్ లేదు. నెక్స్ట్ 999 ప్లస్ 25 అంటే 1024. 1024 అంటే 32 స్క్వేర్ కదా, అంటే ఇది పర్ఫెక్ట్ స్క్వేర్ కదా. అంటే ఎంత యాడ్ చేయాలి మనం? 25 యాడ్ చేయాలి. అంటే ఆన్సర్ ఏ ఆప్షన్? సెకండ్ ఆప్షన్. 3 electronic bells are fixed in 3 adjoining temples. The priest of the temples decided to ring bells at different times with the intervals of 2, 3 and 5 minutes. అంటే ఇక్కడ ఏమంటే మ్యాటర్, ఇక్కడ 3 bells ఉన్నాయి, 3 temples ఉన్నాయి, 3 పూజారులు ఉన్నారు. వాళ్ళు బెల్స్ ఏ టైం గ్యాప్లో రింగ్ చేస్తారు? ఫస్ట్ బెల్ వచ్చి 2 minutes గ్యాప్లో రింగ్ అవుతూ ఉంటుంది. సెకండ్ బెల్ 3 minutes, థర్డ్ బెల్ వచ్చి 5 minutes గ్యాప్. నెక్స్ట్ అన్ని బెల్స్ ఒకేసారి ఎప్పుడు రింగ్ అయినాయి? 8 AM రింగ్ అయినాయి. నెక్స్ట్ క్వశ్చన్లో ఏమడిగారంటే 8 నుంచి 9 వరకు అంటే 1 hour. 1 hourకి ఎన్ని టైమ్స్ అన్ని బెల్స్ ఒకేసారి మోగుతాయని అడిగారు. ఇటువంటి క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు ఎల్సిఎం కనుక్కోవాలి. ఎల్సిఎం ఆఫ్ 2, 3, 5. 2కి 3కి 5కి ఎల్సిఎం అంటే 2 ఇంటూ 3 ఇంటూ 5. ఎందుకంటే వాటిలో కామన్గా ఏమీ లేదు. అంటే ఎంత వస్తుంది? 30 వస్తుంది. 30 minutes అంటే 30 minutesకి ఒకసారి
అన్ని బెల్స్ మోగుతాయి ఒకేసారి. కానీ క్వశ్చన్లో ఏం అడిగారు, 1 అవర్కి ఎన్నిసార్లు మోగుతాయి? 1 అవర్ అంటే 60 మినిట్స్ కదా. 30 మినిట్స్కి ఒకసారి మోగుతాయి అంటే 60 మినిట్స్కి ఎన్ని టైమ్స్ మోగుతాయి? 2 టైమ్స్. స్టార్టింగ్ ఒకసారి మోగుతాయి, స్టార్టింగ్ తర్వాత ఈ 1 అవర్ గ్యాప్లో 2 టైమ్స్ మోగుతాయి. అంటే ఆన్సర్ ఏ ఆప్షన్? ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, ఎక్స్ రూట్ 12. 12 ఏమని రాయొచ్చు? 4 × 3 అని రాయొచ్చు. 4 ప్లస్ ఎక్స్ రూట్ 3. నెక్స్ట్ రూట్ 4 అంటే 2. 2x రూట్ 3 ఇజ్ ఈక్వల్ టు 4. రైట్ సైడ్ ప్లస్, లెఫ్ట్ సైడ్కి వస్తే మైనస్ ఇజ్ ఈక్వల్ టు 4. 2లో 1 పోతే 1 అంటే ఏమొస్తుంది? సపరేట్ చేస్తే ఎక్స్ రూట్ 3 వస్తుంది ఇజ్ ఈక్వల్ టు 4. అంటే ఎక్స్ వాల్యూ ఎంత? 4/√3. అంటే ఆన్సర్ ఏ ఆప్షన్? ఫోర్త్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, ఏ సెక్టార్ ఈజ్ కట్ ఫ్రమ్ సర్కిల్. ఇక్కడ సర్కిల్ ఉంది, ఇక్కడ ఏముంది? సర్కిల్ ఉంది. ఇది వచ్చి సెంటర్, దీన్ని ఏమంట? రేడియస్. ఏ సెక్టార్, సెక్టార్ అంటే సర్కిల్లో కొంత భాగాన్ని ఏమంటాం? సెక్టార్ అంట. ఇప్పుడు సర్కిల్లో దీన్ని ఏమంటాం మనం? సెక్టార్ అంట. సర్కిల్లో కొంత భాగాన్ని సెక్టార్ అంట. ఎగ్జాంపుల్కి ఓఏబి. ఓఏబి అనేది సెక్టార్. ఇక్కడ రేడియస్ ఎంత? రేడియస్ వచ్చి 21. యాంగిల్ ఆఫ్ ద సెక్టార్ ఎంత? 40 degrees. నెక్స్ట్ ఏరియా ఆఫ్ ద సెక్టార్ అడిగారు. ఏరియా ఆఫ్ సర్కిల్ ఫార్ములా πr² కదా. ఏరియా ఆఫ్ సెక్టార్ కూడా సేమ్ ఫార్ములా, కానీ ఎక్స్ట్రాగా ఏమొస్తుంది? θ/360. θ అంటే యాంగిల్ ఆఫ్ సెక్టార్, 40/360. π అంటే ఎంత? 22/7. ఆర్ వాల్యూ 21. ఆర్ వాల్యూ ఎంత? 21. ఇంకా క్యాలిక్యులేషనే కదా. క్యాలిక్యులేషన్ మీరు చేసి ఆన్సర్ని కామెంట్లో పోస్ట్ చేయండి. ఆన్సర్ని కామెంట్లో ప్రతి ఒక్కరు పోస్ట్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్, బై రెడ్యూసింగ్ సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ అన్ ఆర్టికల్ బై 50 రూపీస్. సెల్లింగ్ ప్రైస్ ఎంత తగ్గింది? 50 రూపీస్ తగ్గింది. ఇలా తగ్గించడం వల్ల సెల్లింగ్ ప్రైస్ ఒరిజినల్గా ప్రాఫిట్ వచ్చింది 5%. సెల్లింగ్ ప్రైస్ తగ్గడం వల్ల ఆ ప్రాఫిట్ 5% ఇప్పుడు ఏమైపోయింది? లాస్ 5%. చూడండి, లాస్ 5%, ప్రాఫిట్ 5%. గ్యాప్ ఎంత? 10% కదా. అంతే కదా. లాస్ 5%, ప్రాఫిట్ 5%. గ్యాప్ అంటే డిఫరెన్స్, బిగ్గెస్ట్ మైనస్ స్మాలెస్ట్ అంటే ఎంత వస్తుంది? 10%. అన్ని పర్సంటేజెస్ కాస్ట్ ప్రైస్లో కనుక్కోవాలి. 10% ఆఫ్ కాస్ట్ ప్రైస్ ఎంత? 50 రూపీస్. సెల్లింగ్ ప్రైస్ 50 రూపీస్ తగ్గడం వల్ల మనకు 5% లాస్ వచ్చింది. ఇప్పుడు కాస్ట్ ప్రైస్ కనుక్కుందాం. 10/100 సిపి ఈజ్ ఈక్వల్ టు 10 ones 10 5s అంటే సిపి వాల్యూ ఎంత? 500. కానీ క్వశ్చన్లో ఏమడిగారు? ఒరిజినల్ సెల్లింగ్ ప్రైస్. ఒరిజినల్ సెల్లింగ్ ప్రైస్ ప్రకారం అయితే 5% ప్రాఫిట్ వస్తుంది. సెల్లింగ్ ప్రైస్ అంటే కాస్ట్ ప్రైస్ ప్లస్ ప్రాఫిట్ కదా. కాస్ట్ ప్రైస్ వచ్చి 500. ఎంత పర్సెంట్ ప్రాఫిట్? 5%. అన్ని పర్సంటేజెస్ కాస్ట్ ప్రైస్లో కనుక్కోవాలి. పర్సంటేజ్ అంటే 2 zeros క్యాన్సర్. 500 + 25 అంటే 525. అంటే ఆన్సర్ ఏ ఆప్షన్? సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, వెన్ షాడో ఆఫ్ ఏ పోల్. చూడండి, ఇది వచ్చి పోల్. పోల్కి ఏముంటుంది? షాడో ఉంటుంది. నెక్స్ట్, వెన్ షాడో ఆఫ్ ఏ పోల్ ఆఫ్ 10 meters హైట్. పోల్ హైట్ ఎంత? 10 meters. షాడో వచ్చి 10√3. షాడో వచ్చి 10√3. ఇక్కడ ఏం కనుక్కోవాలా? యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ సన్ అంటే టీటా వాల్యూ కనుక్కోవాలి. ట్యాన్ అప్లై చేయండి. ట్యాన్ టీటా ఈజ్ ఈక్వల్ టు, ట్యాన్ అంటే ఆపోజిట్ బై అడ్జసెంట్. ట్యాన్లో 1/√3 ఎప్పుడు వస్తుంది? ట్యాన్ 30. ట్యాన్ 30 అంటే 1/√3. ట్యాన్ 60 అంటే √3. ట్యాను క్యాన్సల్
అంటే టీటా వాల్యూ 30 degrees. అంటే ఆన్సర్ ఏ ఆప్షన్? 4th ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, ఇక్కడ బార్ గ్రాఫ్ ఇచ్చారు. బార్ గ్రాఫ్లో ఏమి ఇచ్చారు? 2004 నుంచి 2008 వరకు సేల్స్ ఇచ్చారు. 2004 సేల్స్ ఎంత? 40 lakhs. 2004 సేల్స్ వచ్చి 40. 2000 సేల్స్ వచ్చి 40. 2002 సేల్స్ వచ్చి 50. 2004 సేల్స్ 30కి 40కి మధ్యలో ఉన్నాయి, 35. నెక్స్ట్ 2006 వచ్చి 55. నెక్స్ట్ 2008 వచ్చి 70 కదా. ఇక్కడ ఏమడిగారు? పర్సంటేజ్ ఇంక్రీజ్ అడిగారు. పర్సంటేజ్ ఇంక్రీజ్ ఈ ఫార్ములా డిఫరెన్స్ బై ఇనిషియల్ వాల్యూ ఇంటూ 100. 2004లో సేల్స్ ఎంత ఉన్నాయి? 35. నెక్స్ట్ 2008లో 70. 35కి 70కి డిఫరెన్స్ ఎంత? 35. ఇనిషియల్ వాల్యూ అంటే స్టార్టింగ్ వాల్యూ ఎంత? 35. పర్సంటేజ్ కావాలి కదా, ఇంటూ 100. అంటే ఎంత పర్సెంట్ సేల్స్ ఇంక్రీజ్ అయినాయి? 100%. ఇంత చేయాల్సిన పర్లేదు. ఎప్పుడు కానీ గుర్తుపెట్టుకోండి, డబుల్ అయితే ఎంత పర్సెంట్ ఇంక్రీజ్ అయినట్టు? 100%. 35 వచ్చి 70 అయింది అంటే డబుల్ అయింది. డబుల్ అంటే ఎంత పర్సెంట్ ఇంక్రీజ్ అయింది? 100%. థ్యాంక్ యూ ఎవరీవన్. మన వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏమైనా ఆన్లైన్ కోచింగ్ కావాలంటే ఈ నెంబర్కి కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి. మీకు ఫ్రీ డెమో ఇస్తాను. ఫ్రీ డెమో నచ్చితే మళ్ళీ క్లాసెస్ వినొచ్చు.